ఓం నిఖిల గురవే నమ. ఓం నిఖిల భం భైరవాయ నమ. గురు ఆశీస్సులు అందరికీ ఉండాలి. మనం కూడా అందరితో కలిసిమెలిసి అందరం బాగుపడాలి. అందరం సమిష్టిగా ఈ యొక్క భారతదేశంలో అఖండ భారతాన్ని నెలకొల్పాలి. అఖండ భారతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మా గురుదేవుల సంకల్పం. ఆ యొక్క సంకల్పం నెరవేర్చే దిశలో మా యొక్క గురుదేవుల ఆజ్ఞతో మనము ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని చెప్పే మా గురుదేవుల బోధనలతో మా గురుదేవులు ఒకటే చెప్పారు, దేశమంతటా మన శిష్యరికం అంతా మొత్తం విస్తరించాలి, శిష్యులంతా ఒకటే పని. దేశంలో ప్రతి ఒక్క మన భారతదేశంలో ఎవరికి కష్టాలు రావద్దు, ఎవరికి పరప్రయోగాలు రావద్దు, అందరూ సమిష్టిగా అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలి, ఎటువంటి బాధ బందీ ఉండకూడదు. అందరూ 3 పూటల తినేది బుక్కెడు బువ్వే. ఆ బుక్కెడు బువ్వ ప్రతి ఒక్కరూ కరెక్ట్ టైంకు తినాలి. అందరూ కట్టుకునేది అందరూ నీడకు అందరూ ఖచ్చితంగా ఉండాలి, అందరికీ సొంత ఇల్లు ఉండాలి అని ఒక సంకల్పంతో మా గురుదేవుల వారు అందరి మా యొక్క శిష్యులకు వారి గురు పరంపరలో వారి శిష్యులల్లో వారి శిష్యులకు మేము శిష్యులం, ఇలా మా యొక్క గురు పరంపర ఆ నిఖిలేశ్వర మహారాజు గారి గురు పరంపరలో నిత్యం ఎంతోమంది సాంత్వన పొందుతున్నారు. ఎంతోమందికి ఎటువంటి అష్టదరిద్రాలు ఉన్నా, ఎటువంటి భూత ప్రేత పిశాచాలు చాతబడి భానుమతి లాంటివి పట్టినా కానీ అటువంటి వదిలిచ్చే శ్రీ నిఖిల ప్రత్యంగిర మంత్ర సాధనలో భాగంగా మనం ఈరోజు మాయా ప్రత్యంగిర కృత్యను ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ యొక్క మాయా ప్రత్యంగిర కృత్య వల్ల మనకు చేతబడి కానీ భానుమతి కానీ ఎవరైనా చేసినా మనము ఇబ్బందులలో ఉన్న చేస్తారు అనే ఏమైనా మనకు జరుగుతాయనే భయం ఉన్నా, మనకు ఏదైనా చేతబడి కానీ మన మీద ప్రయోగాలు చేసినా కానీ అటువంటి ప్రయోగాలను తిప్పికొట్టే, ఒకవేళ ఎవరైనా ఆ కృత్యాన్ని మన మీదకి ప్రయోగిద్దాం అనుకున్నా కానీ వాటిని వారికే తిప్పికొట్టే ఈ యొక్క ఒక మంచి తంత్రాన్ని మా గురుదేవుల ద్వారా మీకు ఈరోజు అందించడం జరుగుతుంది. కానీ ఇవి మీకు బాగోలేకపోతేనే మీరు చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మీరు ఇటువంటి మీ మంచి గురించి మాత్రమే చేయండి తప్ప ఎటువంటి ఇతరులకు మీరు నష్టం చేకూర్చే విధంగా చేస్తే మాత్రం ఆ మంత్రాలు మీకు వికటితమై అవి మీ మీదనే చూపెడతాయి. జాగ్రత్తగా, ఎందుకంటే మనం ప్రత్యంగిర అమ్మవారిని ఎంత చల్లగా అమ్మ దీవించు తల్లి, నాతో పాటు అందరూ చల్లగా ఉండాలి అని మాత్రమే కోరుకోవాలి. అంతే తప్ప అందరూ నాశనం అయిపోవాలని చెప్పి మీరు చేస్తే ఆ నాశనం మీరే ముందుగాలవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇది చేసేది మన మీద ఎటువంటి చాతబడి భానుమతి లాంటి ప్రయోగాలు చేసి మనను ఇబ్బందులు పెట్టే వారిని ఇబ్బందులు పెడుతుంది. మళ్ళీ మనకు ఎటువంటి చేతబడి కానీ భానుమతి కానీ ఎటువంటి ప్రయోగాలు కానీ మన మీద అటువంటి పారకుండా, ఎటువంటి మన మీద రాకుండా ఒక కల్పవృక్షం వలె కాపాడే ప్రత్యంగిర మాయా ప్రత్యంగిర కృత్యను ఈరోజు మనకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మాయా ప్రత్యంగిర మంత్రాన్ని మనం ఏ విధంగా చేయాలంటే, మనము ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు శుచితోటి ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఎటువంటి నీచమైన పనులు చేయకూడదు. శుచిగా స్నానం చేసి మనము మంచిగా అమ్మవారి ముందు లేకపోతే మనకు శుచిగా ఉన్న ప్రదేశంలో కూర్చొని ఒక లవంగం నోట్లో వేసుకొని మనము ఇప్పుడు ఈ చెప్పుతున్న మంత్రాన్ని ఒక 21 సార్లు తక్కువ చేయాలి. అంతకంటే మీరు 108 సార్లు చేస్తే ఇంకా మంచిది. మీకు ఆ ప్రయోగం అనేది తగ్గే వరకు చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే రోజుల తగ్గుతుంది అని చెప్పి భ్రమపడకండి. మీరు
21 సార్ల నుండి 108 రోజు ఈ యొక్క చిన్న మంత్రం మీకు మహా అద్భుతంగా చూపెడుతుంది. మీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంత్రాన్ని చేసుకోండి. మీకు ఎటువంటి బాణమతి చేతబడి కానీ ప్రయోగాలు కానీ ఎటువంటి దుష్ట కళ్ళతోటి మీకు వచ్చినా కానీ ఎటువంటి మీకు జరగవు. ఎవరు మీ మీద దుష్టగ్రహతోటి చూస్తారో వారికే ఇవి రివర్స్గా వెళ్తాయి. ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని చెప్తున్నాను. జాగ్రత్తగా ఒక లవంగం నోట్లో వేసుకొని రోజు 21 తక్కువ చేయండి. 108 సార్లు చేయాలి. ఇప్పుడు మంత్రం నేను చెప్తున్నాను. ఓం జ్వల జ్వల క్లిటి క్లిటి మాయా కృత్య హిలి హిలి హ్రీం సర్వ మంత్ర సర్వతంత్ర సర్వయంత్ర ప్రయోగ బాధా నివారయ హిలి హిలి హ్లాం ఫట్ స్వాహ. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఓం జ్వల జ్వల క్లిటి క్లిటి మాయా కృత్య హిలి హిలి హ్రీం సర్వ మంత్ర సర్వతంత్ర సర్వయంత్ర ప్రయోగ బాధా నివారయ హిలి హిలి హ్లాం ఫట్ స్వాహ. ఓం జ్వల జ్వల క్లిటి క్లిటి మాయా కృత్య హిలి హిలి హ్రీం సర్వ మంత్ర సర్వ తంత్ర సర్వయంత్ర ప్రయోగ బాధా నివారయ హిలి హిలి హ్లాం ఫట్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక లవంగం నోట్లో వేసుకొని 21 సార్లు నేను ఇక్కడ చెప్పినట్టు ఆ మంత్రాన్ని జపం చేయండి. ప్రతిరోజు చేయాల్సిందే. జపించిన తర్వాత ఆ లవంగాన్ని బయటికి ఉమ్మివేయండి. ఆ లవంగాన్ని ఉమ్మేసిన తర్వాత పలచని మజ్జిగను తయారు చేసి పెట్టుకొని, మజ్జిగను పలచగా తయారు చేసుకొని ఆ యొక్క మజ్జిగను నోట్లో వేసుకొని పుక్కిలించి ఇలా 3 సార్లు పుక్కిలించి ఉంచండి. బయటికి ఊసేయండి. ఇలా పల్చటి మజ్జిగను ఊసాక మీకున్న ప్రయోగం దిగేంత వరకు ప్రతిరోజు ఇలా మీరు చేస్తూనే ఉండండి. ఎటువంటి ప్రయోగాలు మీకు జరగవు, ఎటువంటి ఆపదలు మీకు రావు. మీరు జీవితంలో ఎంతో మంచి ఒక స్థాయికి వెళ్ళిపోతారు. మీకు ఎదురు అంటూ ఏది ఉండదు. మీకు మీరు పనిచేసే చోట కానీ, మీకు ఉద్యోగ ఉన్న చోట కానీ, మీరు రాజకీయంలో ఎదుగుతామనుకుంటే మీ మీద కనుదిష్టి ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సర్వం మీకు సిద్ధిస్తుంది. ప్రతి ఒక్క భయాలన్నీ పోతాయి. మీరు తప్పకుండా ఇది చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఈ వీడియో చూసి వెళ్ళకుండా దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు ఎంత షేర్ చేస్తే అంత అందరికీ తెలుస్తాయి, అంత అందరూ చేసుకోగలుగుతారు. ఎంతోమంది ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిర మాత.